శ్రీ కారుమంచి ప్రసాద్ గారు మనకి చేసింది చాలా చాలా సముద్రంలో ఉండిపోతుంది. మనకి చాలా ఎక్కువ కానీ వారికి కానీ కాకుమాన్ గ్రామంతో పాటు 5 గ్రామాల పాటు 5 గ్రామాలు తాగునీటి సమస్య అనేది లేకుండా, అలాగే సాగునీటి సమస్య కూడా లేకుండా చేసినటువంటి 10 కోట్ల రూపాయలని సీఎం గారికి డైరెక్ట్ గా వెళ్ళి ఇచ్చి, మరి ఆ కార్యక్రమాన్ని మనందరికీ అందించి పేపర్లోనే చూసామంటే అది మామూలు విషయం. అది చెప్పండి, ఎవరైనా అసలు మనం ఊహించగలమా? ఏ విధంగా ఊహించలేమన్నమాట. అటువంటి వ్యక్తి ఇక్కడ ఇలా కూర్చున్నారనంటే నేను మనందరికీ గర్వకారణం. మనకి గర్వకారణం మనవారు, మన కాకుమాన్ కారుమంచి గారు అనేది. మన సీఎం గారి మీటింగ్ చూసారా? ఆయన గుర్తు పెట్టుకొని చెప్పారు, ప్రసాద్ స్వీట్స్ అని ఉంది, వాళ్ళు కాకుమాన్ ఏదో చెప్తున్నారు, ఆ గుర్తు తెచ్చుకుంటా చెప్తారన్నమాట. అంటే ఒక పక్కన ఒక థాట్, ఒక పెద్ద ప్రయోగానికి నాంది వీలయ్యారన్నమాట. ఇది తర్వాత ఎంతో మంది స్ఫూర్తి రావచ్చు, కానీ మొదటి అడుగైతే మన రాష్ట్ర అభివృద్ధికి కూడా వారి అడుగు ముందు పడింది. అందుకు వారికి మరి మన కాకుమాన్ గ్రామ ప్రజలు, అలాగే ముందు మన ముఖ్యంగా మహిళలందరూ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ వేదికను తెలియజేస్తూ వారి మనకి ఇవ్వాల్సిన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా మాట ఏ సందేశం ఇవ్వమంటారు? చాలా సంతోషం. ఈరోజు మీ అందరినీ కలుస్తానే ఉన్నా కానీ ఇట్లా మీ అందరిని ఉపాధి కలగడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మన ఊరు, మన గ్రామానికి సంబంధించి నేను చేయగలిగింది, నాతో పాటు ఏంటంటే జీవనం మొదలుపెట్టినప్పుడు మీ అందరికీ తెలుసు, అది కూడా చిన్న కుటుంబం. ఇక్కడ ఆ చిన్న కుటుంబం నుంచి మొదలుపెట్టి చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు దాకా భగవంతుడు బాగానే సహకరిస్తూ వచ్చాడు అన్ని విధాల. నా కుటుంబానికి ఏ రోజైతే పర్లేదు, నా భార్య పిల్లలకి తల్లిదండ్రులకి వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా మన తోటాడు బంధువులు తెలిసిన మన గ్రామస్తులు ఇదే కదా. దాని తర్వాత ఏమైనా చేయగలుగుతామా అనేది మొదలైన కార్యక్రమం. 94, 95లో మనకు అప్పుడు కూడా ముఖ్యంగా అందరూ రైతు కుటుంబాలే కదా, అవునా? మీ అందరికీ పొలాలు ఉన్నాయి కదా, మీ కుటుంబానికి అందరికీ ఉన్నాయా? ఏదైనా పొలం లేనాడు ఎవరు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరికీ పొలాలు. అంటే మనందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినప్పుడు చూసినప్పుడు మనకి వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా కేవలం వ్యవసాయం మీద ఆధారపడితే మనం జీవించగలిగే పరిస్థితిగా లేదు. ఆ రోజుల్లో కూడా మనకి ఇక్కడ ఆయకట్టు చివరి భూములు అయిపోయి మనకు సరైన సాగునీరు లేకుండా ఉంది. అక్కడి నుంచి ఆలోచించి నా వంతు సహకారంగా నేను చేయగలిగి చేస్తూ వచ్చాను. ఇది ముఖ్యంగా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన గ్రామంలో మీరందరూ కూడా ముందుకు వచ్చి ఏదో ఒకటి చేసుకోవాలి, మీకు ఏదో ఒకటి నేర్చుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే ఆలోచన ఏదైతే ఉందో ఇది గొప్ప ఆలోచన. మీ పిల్లలు కూడా సెటిల్ అయి ఉండొచ్చు, ఇంకా కొంతమంది పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు దీంట్లో. కానీ వాళ్ళందరూ జీవితంలో స్థిరపడ్డా కూడా మీ అందరూ కూడా ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటున్నారు. సంతోషం, చేయాలి ఎవరో ఒకరు. చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలి అని. ఇది మన గ్రామం ఒక మోడల్ విలేజ్ గా ఎందుకు చేయకూడదు అనేది నాకున్న ఆలోచన. మన గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎందుకు కాకూడదు? మీరందరూ కూడా మీ స్వయం కృషితోటి ఏదో పని ఎందుకు చేసుకోకూడదు? తప్పకుండా చేసుకుంటారు మీరంతా. కాకుండా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వయసు కూడా పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మేమేం చేస్తాము? ఏదన్నా యువకులు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు వీళ్ళు ఆలోచిస్తే బాగుంటుందనే ఆలోచన ఉండదు. కానీ మీరు కూడా చేయగలరు. తప్పకుండా మీరు కూడా మీ స్థాయిలో ఏదైనా చేయగలరు. గవర్నమెంట్ బాగా సహకరిస్తా ఉన్నారు. ఇప్పుడు నాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మాధవ్ గారు కూడా కొన్ని వందల మంది 1000 మంది అయ్యో తెలియదు, ఇప్పుడు ఉపాధి 1000 మంది కదా, 1000 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు.
ఇక్కడ మీ వంతు మీరు ఏదో ఒకటి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. కాకుండా మీరందరూ చేయాల్సిందంటే మనందరూ మన కుటుంబం మనం బాగుపడటమే కాకుండా మన గ్రామం కుటుంబంలో కూడా వద్దు అక్కడికి వెళ్తా అన్నారు కదా అంటారా? మరి ఎందుకు రాయమంటున్నారు? వచ్చే వాళ్ళ వరకు ఎక్కడికి వచ్చారు, ఇళ్ళ వరకు ఇబ్బంది లేదు, వస్తారు. మీరు కొద్దిగా మార్చారు దీన్ని. నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, మీరు ప్రత్యేకంగా రావాలని, ఒక మంచి పనికి నలుగురు కలిసి కనుక అక్కడ ఉంటే చేసిన మనిషికి తను కూడా సంతోషపడుతుంది. జీవితంలో రిటైర్మెంట్ ఒకసారి వస్తుంది కదా, అందరూ వచ్చారు అంటే తను ఎంతో సంతోషపడుతుంది. ఇంకా చాలా సంవత్సరాలు మీలాంటి వాళ్ళు చాలా మంది సహాయం చేయాలి. ఇది ఒక స్ఫూర్తి అవుతుంది, అవునా? సో మీరు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు, ఒక మంచి పని జరిగేటప్పుడు మన ఊరిని ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దామా? సౌండ్ మన గ్రామాన్ని ఒక మంచి గ్రామంగా, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం ప్రతి కుటుంబంలో. అట్లాగే మీ పిల్లలు కూడా చదువుకున్నారు. గ్రామంలో చదువుకున్న పిల్లలు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు తయారు చేయమని చెప్పాను. లిస్టు తయారు చేయమని ఒక సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాను. అడిగితే ఎవరు వాళ్ళ పేర్లు చెప్పట్లేదండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వట్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఇస్తే మా పిల్లల్ని మీరు ఏమో డబ్బులు అడుగుతారు అంటే, సో అందుకోసమని మేము ఇవ్వము మా ఫోన్ నెంబర్లని చెప్పారంట. ఇవాళ అంటే నేనేమంటానంటే మన కుటుంబాల్లో ఇంకెవరైనా ఆర్థికంగా కొంచెం సహకరిస్తే వాళ్ళు ఎదగటానికి మంచి అవకాశాలు ఉంది. నేను కూడా సహాయం పొందినండి. సో ఇట్లా ఈ పిల్లలందరూ కూడా కలిస్తే, బయటకు వెళ్ళాలందరూ వాళ్ళ దీంతో స్థిరపడ్డారు కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా ఏం ఆశించట్లేదు. కాకుంటే ఇది మన గ్రామం అని గుర్తు చేయడానికి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి మన గ్రామంలో మనం ఏం చేయొచ్చని కూడా వాళ్ళకు కూడా కొంత ఆలోచన రేకెత్తించాలని ఆలోచన. ఈ ఆలోచనతో చెప్తా ఉన్నాను రాంగోపాల్ గారికి, మన నాయకులు కోనయ్య గారికి చాలాసార్లు చెప్తున్నాను. మాధవ్ గారు దీంట్లో ఒక గొప్ప విషయం చెప్పాల్సిందంటే మాధవ్ గారిని చెప్పుకోవాలి. తను గత 75 సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాడు అందరినీ పేర్లు తయారు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తయారు చేసి ఎంత కృషి చేశారో చెప్పడానికి వీళ్ళని కృషి చేశారు. ఆ ప్రోగ్రాం చక్కగా జరగడానికి కూడా మేము హార్ట్ఫుల్గా చూస్తాము. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇట్లా మన గ్రామం వరకు చేయడానికి మన వాళ్ళకి చేతకాటలేదు అంటే, ఎందుకంటే వాళ్ళని ఏదో ఆశించడానికి కాదు, 350 మంది కాదు, లెక్క తప్పు. పేరెంట్స్ పేర్లు రాశారు మొత్తం అదే లిస్ట్ మండల సమగ్ర అభివృద్ధి సంస్థ అన్నది స్కూల్కి మీ వెనక ఎలా ఉన్నామో మిగతా నేను కాశీపాల్ గారు అందరూ వెనక్కి ఎలాగో మీరు 5 ఇప్పుడు ఎత్తిపోతలైన ఇదైనా ఒక గ్రామానికే కాదు కదా సార్, చుట్టుపక్కల 5 గ్రామాలు ఆ మండల అనేది యాడ్ చేయండి సార్. పౌడేరుపాడు, కొండపాటు, కుస్లూరు నుంచి ఉన్నారు మన ఆంజనేయ గారు, వీరాంజనేయ గారు, వీళ్ళందరూ అంటే అన్ని చుట్టుపక్కల ఊర్లందరూ మీ ఫ్రూట్స్ ఆల్రెడీ తింటున్నాం. ఒక కాకుమాన్తో పాటు, కాకుమాన్ మేబీ 60% అయి ఉండొచ్చు, మిగతా 40% చుట్టుపక్కల గ్రామాలు పొందుతున్నాయి సార్. ఇప్పుడు నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇక్కడ మహిళా మండలి, ఇప్పుడు మేము వెళ్ళి కొండపాటులో ఒక చిన్న మహిళా మండలి పెట్టి ఎవరో అంత అన్ని చిన్న చిన్నగా కన్నా ఒకటి డెవలప్ చేద్దాం. చుట్టుపక్కల ఇవాళ రేపు ట్రాన్స్పోర్ట్ అంతే పెద్ద ప్రాబ్లం లేదు సార్, అంతా ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఒక చోట ఎలాగో ఇంత ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి దాన్ని టుగెదర్ వర్క్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు చేసే కృషిలో లోపం లేకుండా మీరు చేయండి. మీకు కావాలి మస్తాన్ రావు గారి అన్నప్పుడు మస్తాన్
గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంది, బ్యాంకు సహకారం ఉంది. ఎవరైనా ముందరకు వచ్చి మేము చేసుకుంటాము మీ పని కాకపోతే ఏంటంటే మీరందరూ ఇందాక నేను చెప్పాను కదా, వీటిలో మీరు కూడా బయటకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలా బాగుంటుంది. గ్రామ అభివృద్ధిలో మీరు కూడా ఆలోచించండి, ఏం చేయొచ్చో ఆలోచించండి. మీ వంతు కృషిగా మాట లేకుంటే ఒక అవకాశం వచ్చినప్పుడు కలవడం, ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఆలోచించండి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకుంటే ఇక్కడ ఎవరు కూడా పార్టిసిపేషన్కి రావడానికి కూడా ఇక్కడ 100-150 మంది ట్రైనింగ్ అయ్యారనుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ ఏంటంటే ఒకసారి వచ్చి ఇది ఒక మంచి పని అనుకుంటే వాళ్ళందరూ వస్తే ఇంకా దీన్ని ఎట్లా చేయాలని చేసుకోవచ్చు. సరేనమ్మా, ఇంకా ఉన్నా ఇంకేమన్నా మీరు నన్ను ఏమన్నా అడగాల? తీస్తావా? ఫోన్ వస్తుంది దాని నుంచి. ఉన్నారు, మీ అందరికి సహకరిస్తూ ఉన్నారు. ఇట్లా మిగిలిన సత్యవతి గారు అయితే టోటల్ డివోటెడ్ అయిపోయారు. ఇంకా మాధవ్ గారు అయితే తను కూడా తన వంతు కృషిగా తన కుటుంబం నిలబడిన తర్వాత ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాదు, ఇంకా తన వంతు ఏం చేయగలమని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నారు. రాజేంద్ర యువకుడు. ఎక్కడ ఉంటారు మీరు? యుఎస్లో ఉంటారు. యుఎస్లో ఉండి నా ఊరికి నేను ఏదైనా చేయాలని వచ్చారు. తన వంతు తను ఊరు డెవలప్మెంట్ కోసం ఏదో చేస్తారు. నేను ఒక్కటే మీ అందరినీ కోరేది ఏంటంటే మన ఊరిని ఒక మోడల్ విలేజ్గా చేసుకుందాం. మీరందరూ కనుక సహకరిస్తే మనందరం కలిసి మన ఊరిని ఇంకా చాలా బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఎవరికి వాళ్ళు మీ కాళ్ళ మీద మీ వృద్ధాప్యంలో మీకు కావాల్సిన కూడా వనరులు సమకూర్చుకునే విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం, మీరంతా వ్యవసాయ కుటుంబాల నుంచి మన పొలాలు ఎంతమంది సొంతంగా చేసుకుంటున్నాం? చేసుకోవట్లేదు, చాలామంది కోళ్ళకే ఇస్తున్నారు. అవునా అవునా? మాట్లాడట్లేదు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మనం పొలం వెళ్ళాలంటే చేస్తే గిట్టుబాటు కావట్లేదు అనుకుంటున్నాం. దాన్ని కూడా ఇంకేదైనా మార్పు చేయగలమా? దాన్ని ఏ రకంగా చేయొచ్చు, యాంత్రీకరణ ఏ రకంగా తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. మీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే మీరు చేయగలిగిన పనులు మీరు చేయండి. అట్లాగే మనం గ్రామం అభివృద్ధి కోసం మీరు కూడా దీంట్లో కొంత పాలు పంచుకుంటే ఏ విధంగా పాలు పంచుకోవచ్చు? మీరు చేసుకునే వృత్తి విద్యలు ఏదైతే ఉందో అది మీరు చేసుకుంటున్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇందాక మిత్రులందరూ విన్నారు కదా మా ప్రసాద్ గారి అభిప్రాయాలు, వారు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సందేశాలు. మేమందరం కూడా వారి అడుగుజాడల్లో నడవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తామని తెలియజేశాము. ఆ విధంగా ఈరోజు జరిగినటువంటి సదస్సు చాలా చక్కగా జరిగిందండి. మీ అందరికీ కూడా ఇవన్నీ అందించడం చాలా సంతోషిస్తూ ఉన్నాము. నమస్తే. కీర్తనం ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి.